రఘునందన్ గారికి ఆయన ఏదో చెప్తాను కదా, చెప్పినాక మీది రఘునందన్ గారి స్ట్రైట్ అలిగేషన్ ఏంటంటే, మనం ఎంతసేపు హైదరాబాదే మాట్లాడుతున్నాం, హైదరాబాద్తో పాటు ఎంటైర్ తెలంగాణ పరిస్థితి ఇదే. మీరు విన్నారు కదా, నేను మళ్ళీ రిపీట్ చేయనవసరంలా. దానికి ఏదో చెప్పబోతుంటే బ్రేక్ తీసుకున్నా, మీరు చెప్పబోతుంది చెప్పండి. ఇప్పుడు రఘునందన్ అన్న చెప్పింది కొంచెం కన్స్ట్రక్టివ్గా కొన్ని సలహాలు ఇచ్చిండ్రు. అది డెఫినెట్గా మనం తీసుకుంటాం, అది డెఫినెట్గా మనం దాని మీద కూడా ఒకసారి ఆలోచన చేస్తాం. కానీ నేను ఒకటి చెప్తున్నాను రఘునందన్ అన్న, ఇప్పుడు మీరు కోకాపేట్ కానీ నర్సింగ్ ఏరియాలో కానీ లాస్ట్ 10 ఏళ్లలో పర్మిషన్స్ అడ్డగోలుకి ఇచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ కాలేదు ఆడ. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త మన రోడ్స్ మళ్ళీ లింక్ రోడ్స్ కానీ లేకపోతే ఎలివేటెడ్ కారిడార్స్ కూడా ఇవన్నీ కూడా ప్లాన్ ఎందుకు చేస్తున్నారంటే ట్రాఫిక్ నియంత్రణ కోసమే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓఆర్ఆర్ తీసుకొచ్చింది, అదే సర్వీస్ రోడ్ ఉంది, దాని మీద వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చిండ్రు. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కింద పర్మిషన్స్ వచ్చినాయి అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే రోడ్ అంతే ఉన్నది, బిల్డింగ్స్ మాత్రం వచ్చినాయి. సో అక్కడ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే 3 లెవెల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఒకటి సర్ఫేస్, ఒకటి ఎలివేటెడ్, ఒకటి మెట్రో. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం కూడా ఇప్పుడు మెట్రో రైల్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్ ప్రిన్సిపల్ మీరు కూడా తెలుసు అది, ఎందుకంటే మెట్రో ఎక్స్పాన్షన్ కోసం పోతే ఇన్ ప్రిన్సిపల్ ప్రధానమంత్రి గారు కూడా ఒప్పుకున్నారంట. ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా కూడా మెట్రో రైల్ని విస్తరిస్తున్నారు. మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కులో కూడా మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కూడా అవుతున్నది. దాంతో కూడా ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది. ఇప్పుడు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కొంచెం ఇబ్బందులు జరుగుతుండొచ్చు. కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇప్పుడు లాస్ట్ 75 years లో హైదరాబాద్ లో నిజాం గారు చేసిన ఏదైతే మన డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాని మీద మనం ఇప్పటికి కూడా పోతున్నాం. కాబట్టి ఇప్పుడు బయట కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ఉద్దేశంతో ఆయన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇప్పుడు రేడియల్ రోడ్స్ కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఆ ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్స్ ప్లాన్ చేసిండ్రు, ఇప్పుడు టన్నల్ రోడ్స్ ప్లాన్ చేస్తున్నారు, ఎలివేటెడ్ కారిడార్స్ ప్లాన్ చేస్తున్నారు, మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు ఫ్యూచర్ లో కూడా రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రఘునందన్ గారు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే, సరే సిటీ గ్రామాలలో రియల్ ఎస్టేట్ తగ్గిందని అన్నారు కదా, లేదు అని గ్రామాలలో ఫ్యాక్ట్ కదా, ఐ హావ్ టు చెక్ ఆన్ దట్. ఎందుకంటే మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మా ఊరు ములుగు ఏజెన్సీలు ఉంటుంది, మా ఊరు కూడా అదే ఎందుకు అంటలేరు, ఎందుకంటే డెవలప్మెంట్ లేదు. ఏం డెవలప్మెంట్ లేదు, ఏ డెవలప్మెంట్ లేదు. అంటే ఇంతకుముందు రోడ్లు ఉన్నాయి కదా, రోడ్లు అయితే ఉన్నాయి కదా, అంత ముందున్న రోడ్లు ఎల్లకాలం అవి ఉంటాయి, ప్రైమరీ ఎల్లకాలం ఉండవు కదా, ప్రైమరీ చేసుకోవాలి కదా. ప్రైమరీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అగ్రికల్చర్ సెక్టర్ను స్టెబిలైజ్ చేసిండ్రు. ఏ ఊర్లో ఉన్నోడు ఆ ఊర్లో వాడు ఎకరం భూమి ఉన్నా, అర్ధ ఎకరం ఉన్నా, 10 గుంటలు ఉన్నా, 20 గుంటలు ఉన్నా వ్యవసాయం చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించాడు. ఏం చేసినాడు, దానికి వాటర్ను స్టెబిలైజ్ చేసినాడు. మిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను స్ట్రీమ్లైన్ చేయడం కావచ్చు, ఇరిగేషన్ స్టెబిలైజ్ చేసినాడు, వాటర్ సోర్స్ ఇచ్చినాడు. 2, వాళ్ళు రైతులు వ్యవసాయం కూడా లాభసాటి వ్యాపారం అనుకునేటువంటి ఒక రీతిలో వాళ్లకు వెసులుబాటు కలిగే విధంగా అప్పుల బారిన పడకుండా వాళ్లకు రైతు బంధు పథకాన్ని